ఓకే సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:37 మధ్య ప్లాట్ఫామ్ నెంబర్ 8 అండ్ 9 మధ్యలో పాత్వే తారాపేట నుంచి టువర్డ్స్ పార్సల్ ఆఫీస్ వైపు వచ్చే ఆ పాత్వేలో ఒక డెడ్ బాడీ ఉంది, పూల్ ఆఫ్ బ్లడ్లో ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మాకు స్టేషన్ సూపరింటెండెంట్ గారికి తెలియపరిచాం. ఆయన దగ్గర నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్ గారు, మన రైల్వే డాక్టర్ గారు వచ్చి ఆయన పరీక్షించి చనిపోయారని చెప్పారు. అయితే దాని మీద మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే చనిపోయిన వ్యక్తి పేరు సాయి, అతను సాయి అని చెప్పి మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఆ చుట్టుపక్కలన్నీ ఎంక్వైరీ చేస్తే ఎర్ర అప్పారావు అన్న అతను వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా బయట అవుట్ సైడ్ పంజా సెంటర్, అలాగే ఆ కొత్తపేట రోడ్డు, ఆ చర్చ్, ఆ సరౌండింగ్స్, ఆ తారాపేట గేట్, ఆ పార్కింగ్ ప్లేస్లో వీళ్ళందరూ కూడా సిగరెట్స్, బీడీలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ అమ్మే క్రమంలో రాత్రి ఈ ఎర్ర అప్పారావు ఇతను సమక్షంలో ఇతనికి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్కి రాము అనే అతనికి, సరగాడ రాము అనే అతనికి గొడవ అయింది. ఏది ఒక దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఈ మెటీరియల్ ఏదైతే అమ్ముకునే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్కి సంబంధించి రాము మెటీరియల్ ఇతను తీసుకెళ్ళి ఎర్ర అప్పారావు అన్న అతనికి ఇవ్వడం వల్ల అతను పడుకున్న టైంలో నా మెటీరియల్ ఎందుకు తీసుకెళ్ళి అడిగి ఇచ్చామనే దాని మీద వీళ్ళిద్దరు గొడవ రాత్రి 1:02 గొడవ జరిగిందని ఇన్ఫర్మేషన్. తర్వాత మేము ఎంక్వైరీ చేసి అన్నీ చేస్తే ఐ విట్నెస్లు చెప్పిన దాని ప్రకారం ఈ రాము అన్న అతను అక్కడికి ఏదైతే మన సీనా వెపన్స్ ఉందో అక్కడికి వచ్చే క్రమంలో ఈ సాయి అన్న అతనికి తారసపడటం, వెంటనే ఇతను ప్రీ ప్లాంట్తోనే ఒక గాజు బాటిల్కి సంబంధించి తీసుకొచ్చి అతన్ని స్టాప్ చేయడం జరిగింది. స్టాప్ చేసిన వెంటనే అతను అక్కడ పడిపోవడం, ఇతను పారిపోవడం జరిగింది. అక్కడే డ్యూటీలో ఉన్న రైల్వే సిబ్బంది అక్కడ ఉన్న ఐ విట్నెస్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మా క్రైమ్ టీమ్ని మేమందరం కూడా అలర్ట్ అయ్యి ముద్దాయి గురించి టీమ్స్ పంపించడం జరిగింది. అలాగే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. ఈ సాయి అన్న అతను అమలాపురం జిల్లా కాట్రేన్ కోనకు సంబంధించిన తలసాని సాయి కృష్ణ అని చెప్పేసి తెలిసింది. వాళ్ళ బంధువుల గురించి వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ చనిపోయింది, వాళ్ళ ఫాదర్ కూడా నాకు టచ్లో లేరని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ముద్దాయిని కూడా ఇప్పుడే జస్ట్ ఒక 6 గంటలకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము పట్టుకోవడం జరిగింది. రేపు ఈరోజు అరెస్ట్ చేసి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సరగాడ రాము అని చెప్పేసి ఇతను డీసీ షీటు కృష్ణలంకలో డీసీ షీట్ ఉందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది ఇంకా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సుమారు ఇప్పుడు వరకు 15 కేసులు ఉన్నాయని అతని మీద మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్లో మేము ఇంకా ఎంక్వైరీ చేస్తాం. ఓకే. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టాం 103 EMS. మోటివ్ ఏంటంటే ఇదే, ఏం లేదు, పెట్టి డిస్ప్యూట్ వల్ల ఇతను ఏదైతే బీడీలు, సిగరెట్లు సంబంధించిన ఏదైతే పొగాకు మెటీరియల్ ఏదైతే ఉందో ఇతను అమ్ముకునే ఇతని బ్యాగ్ ఇతను పడుకుని ఉన్న సమయంలో ఇతను తీసుకెళ్ళి వేరే అతనికి ఇచ్చాడు. వేరే ఇతనికి ఇచ్చి ఇచ్చిన దాని మీద వీళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ రాత్రి 1:30-2 మధ్యలో జరిగింది. అప్పుడు వాళ్ళందరూ సరి అయిపోయారు, పంపించేశారు. మళ్ళీ మార్నింగ్ ఇతను మళ్ళీ ప్రీ ప్లాన్డ్గా ఇతను ఆ బాటిల్ తీసుకుని అతను కావాలని ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అతను ఇటువైపు తారాపేట గేట్ నుంచి ఇలా వచ్చి అతను స్టాప్ చేయడం జరిగింది.